సజ్జన సాంగత్యములకు స్వాగతము. శివుని యొక్క దివ్య స్వరూప స్వీకారము. సుందరేశ్వరుని మొదటి నాయనారు గురించి ఇవాళ ప్రస్తావన. శ్రీ అగస్త్యుడు ఈ విధంగా చెప్పసాగిన. ఒకసారి కైలాస శిఖరంలోని భోగవతీపురంలో జగముల తండ్రి పరమేశ్వరుడు బోనముల యొక్క తల్లి ఆనందవల్లి అయినటువంటి ఆర్యాదేవితో హాయిగా విహరిస్తున్నాడు. హావభావాది చతుర్విధములైన లాస్య తాండవ భేదములతో కూడినటువంటి చతురంగ విన్యాసంతో ఆ దేవదేవుడు గిరిరాజకన్య పార్వతిని ఉల్లాసపరిచాడు. ఆమె విశ్వనాథుని మహిమను కూర్చి గానం చేసింది. తర్వాత ఆమె ఒకంత పరిహాసంగా శివుని ఉద్దేశించి, దేవరవారు పాపం అలసిపోయినారు కావున ఓడినారు చాలిక అనింది. అప్పుడు శివుడు ఒప్పుకోక, ఏమి నేను ఓడిపోటియా అని కలి ప్రేరణ చేతన ఏమో వారిద్దరూ ఇలా పరస్పరము రెట్టించుకుంటున్నారు. వారి నలుసంత కలహం చిలికి చిలికి గాలివానియే భక్తుల యొక్క ముచ్చట్లకు అన్నట్లుగా ఇలా కొనసాగింది. అప్పుడు శివుడు, నీవు మాయవు కనుక ప్రకృతి సంబంధమైన లోకములు నీచే జయించబడవచ్చును, కానీ నేను నిర్మలుడును, జయింప శక్యము కానివాడును, అబద్ధము నిజమును బాధించలేదు అనగా, దేవి ఆకాశం వంటివాడువు అని పేరుంది, కానీ నిర్మలునివో మలినువో అది ఎలా ఉండనివ్వమును. నీవు ఓడింపబడినను ఓడింపబడలేదు అని పలుకుచున్నావు. చూడగా అసత్యమే సత్యమును బాధిస్తున్నది అనింది. శివుడు, దేవి వాస్తవమునకు నీ వ్యవహారము నాతో ముడిపడి ఉంది. మరి నేను సమస్తమును ప్రకాశింపజేయవాడును. అహో, నీకు అసత్యము సత్యం వల్ల తోచుచున్నదా ఏమి విపరీతము అని అడుగగా, దేవి, శంకర, సృష్ట్యాది వ్యవహారములో నీవు ప్రకాశముడుగా ఉంటూ గోచరించుదువుగాక, కానీ నేను నీతో కూడి ఉండగా ఆ ప్రకాశము కేవలము నీదే ఎలా అవుతుంది? అగ్నిని ప్రజ్వలించుటకు 2 కాష్టములు అవసరం ఉంది కదా అని అడుగగా, అప్పుడు శివుడు, జగత్తు అంతా జడము. ఓ శివాని, నేను మాత్రము స్వయం జ్యోతి స్వరూపుడను, ఆకాశం వలె రూపం లేని వంటివాడను. అయినా నాకు ఇష్టమైన రూపమును ధరించగలను అనగా, దేవి పరిహాసంగా, ఆహాహా, నీవు ధరించే రూపము నీకే ముద్దు, పైగా ఇచ్చారూపమాయే. పురిలమాలతో కూడి ఉన్న జటాజూటమంతా పాములమయం, నిప్పులు చెలరేగే కన్ను, చూస్తేనే ఒళ్ళు మండుతుంది. చెవిపోగులు కూడా పాములే కదా. విషమే విందు మీకు. ఎదపై ఎనలేని ఎముకల హారాలు, వెలిబూది నీకు మైనపు పూత, చేతిలో పుర్రిబొచ్చే జరజరా పాకే పాములు ఆభరణాలు, ఏనుగుతోలు పైబట్ట, వల్లకాటిలోని ముసలి గంగిరెద్దుపైన విహార విన్యాసాలు, ఒళ్ళు జలధరింపచేసే భూతప్రేతాలు నీ పరిజనులు, బంధువుల్ని చూస్తే చేతిలో చిల్లి గవ్వలేనివారు. ఇటువంటి నీవు వటమూలములో తపస్వ వేషమును ధరించావు. మరి నా చూపు సోకిన మాత్రంగా సృష్టించబడినది ఎలా కన్నులు పండగ చేయుచున్నదో చూడు. లోకములన్నీ బ్రహ్మాదుల చేతను, సాధుల చేతను, క్రతువుల చేతను, మహాత్ముల చేతను కూడి ఉన్నవి. నా ఈ సుందర సృష్టిని చూసి ఆపై నీ స్వరూపమును అద్దంలో చూసుకొని ఏది అందమైనదో గ్రహించుము. సౌందర్య విషయంలో నీదే పైచేయి అనుకుంటే నీవు గెలిచినట్టే అని శ్రీమాత మహాదేవి మౌనం దాల్చి పక్కకు జరిగి తన చిలుకకు మాటలు చెప్పసాగింది. అంతటా భూతేశుడైన శివుడు పగడంపు నోటిని ఇంచుక మందస్మితను పరిచి తనకంటే వేరు కాని శక్తిస్వరూపిణి అగినటువంటి అంబికతో ఇలా అన్నాడు. ఓ పార్వతీ, నేను స్త్రీని కాను, కర్తను కాను, ఆకాశం వలె సర్వవ్యాపిని కనుక నాకు లజ్జాభిమానములు లేవు. నీ సృష్టి అందరికీ కన్నుల వేడుక అయితే విశాలనైన నా ఈ రూపమును చూసుకొనుము అని సర్వేశ్వరుడగు శివుడు ప్రజ్వలించు అగ్నియే ఘనీభవించినట్లుగా ఉన్న అద్భుతము అలౌకికము అయిన ఆకారాన్ని ధరించాడు. ఆ రూపము కోటి మన్మధుల సౌందర్యమును తిరస్కరిస్తూ లావణ్యాతిశయం చేత సర్వాకర్షముగా ఉనింది. కోటి సూర్యుల తేజము, కోటి చంద్రుల శీతలము ఒకే చోట కుమ్మరించినట్లుగా ఉంది. ముఖపద్మం పైన వెలలేని చిరునవ్వు నర్తిస్తుండగా కనులు విశాలమైన సునయనములై కరుణ వెలుగులు ప్రసరిస్తూ ఉన్నాయి. ఎముకలు
పుర్రెలు, బూడిద, పాములు ఎక్కడ సద్దుమణిగాయో కానీ దేహమంతటా దివ్యాభరణముల చేత జిగేలుమనుచున్నాయి. నందనవనములో చందనం నుంచి గ్రహించిన చిక్కని గంధం చేత శరీరమంతా అలది ఉంది. కాంతిలీను హరికేయూర కంకణ కుండల అంగుళీయకములు మరియు ఆయా స్థానములలో తేజరిల్లుచున్నవి. పులి, ఏనుగుల చర్మములు కాగా కోమలమైన పట్టువస్త్రములు మెరియుచున్నవి. నుదుటిపైన మంటకంటిని కప్పివేసి చల్లటి కస్తూరి తిలకం. దేవతలకైనా కన్నులు కడుక్కొని మరీ చూడదగిన అనిర్వచనీయమైన అద్భుత రూపం అది. అలా ఆ రూపము సౌందర్య రసమును వర్షిస్తూ ఉండగా ఆర్యానాయకి యొక్క కనులు అనే చకోరములు తదేక దీక్షతో పానము చేశాయి. ఇటువంటి అనూహ్యమైన రూపమును ప్రేమస్వరూపిణి అయిన తన ప్రియసఖి ముచ్చటికే శివుడు తనకు తానే నిర్మించుకొని వెండి కొండకు ఆభరణమయ్యాడు. సర్వవ్యాపకుడు, శక్తివంతుడు అయినటువంటి ఉమామనోహరుడు తన అణువు నుండి బ్రహ్మాండమును సంకల్పమాత్రంగా నిర్మించగలిగిన ఆ యోగిరాజ మహేశ్వరుడు తనకు ఏర్పరచుకున్న ఎదను కొల్లగొట్టి ఆ రూపంను చూసి సౌందర్య నాయకి ఉమ ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయినది. తనివి తీరా ఆ అసుతోషిని స్తుతించసాగింది. శ్రీమాత పరమేశ్వరుని గురించి విశ్వంలో ఎవనికంటే అధికుడు లేడో, రాగక్రోధములు లేనివారు, అలాగే సృష్టించబడినప్పుడు బ్రహ్మ, రక్షించబడినప్పుడు విష్ణువు, సంహారంలో రుద్రుడు, కాలకర్మములో అంటనివాడు, దయానిధి, కాలకంఠుడు, ఎవని ఉనికి జగత్తుకు ఉనికియో, ఎవని తేజం చేత జగత్తు ప్రకాశించుచున్నదో జ్యోతిస్వరూపుడమైనటువంటి ఈశ్వరునకు ప్రణామములు అని తెలియజేస్తూ, ఎవరి చేత ఈ అందరి హృదయములు చైతన్యవంతులను గావించుచున్నదో, అలాగే ఎవరి భక్తి పొందదగినవాడు, సత్పురుషుల యొక్క సంసార బంధములను ఛేదించినవాడు, భానుమండల మధ్యస్థుడు అయినటువంటి నీకు ప్రణిపాతములు అని ఇలా మహాదేవి యొక్క హృదయపూర్వక ప్రార్థనను శివుని గురించి స్తోత్రము గావించినది. అంతటా ప్రసన్నుడైనటువంటి భగవాన్ శంకరుడు సర్వమంగళ అయినటువంటి ఉమను వరం అడగమని చెప్పాడు. అప్పుడు దేవి, ఓ జగన్నాయక, అత్యద్భుతమైన నీ రూపమును నేను చూడగలిగి పూర్ణకామినైతిని. పరిపూర్ణమైన భక్తి నీ యందు నాకు సుస్థిరమైగా ఉండి నెలకొనుగాక. దయాసాగర, త్రికరణముల చేత తెలిసి తెలియకుండా నీ పట్ల చేయబడిన నా అపరాధములను క్షమింపమని కోరగా శివుడు నందితో ఇలా అన్నారు, ఇక్కడ అడ్డంగా ఉన్న తెరను తొలగించండి. అప్పుడు నంది దానిని తొలగించగానే రత్ననిర్మితమైన గోడకు చేర్చి ఉన్న అద్దంలో శివుడు తన ప్రతిబింబమును చూసుకుని మురిసి పార్వతిని దగ్గరగా వచ్చి చూడమన్నారు. అంతా ఆమె, ఓ పరమశివ, నీ శక్తి చేత ఈ ప్రతిబింబము ప్రాణవంతమై నా చెంతకు వచ్చుగాక అని వరం వేడుకునింది. అంతటా తిరుగులేని వైభవం కలిగినటువంటి ఈశ్వరుడు తన బింబమును చూసి, ఓ సుందర, ఇలా నా చెంతకు రమ్ము అని ఆహ్వానించగానే అద్భుతంగా ఆ బింబము ఆకృతి దాల్చి శివుని పార్శ్వమున నిలిచింది. అప్పుడు ఏ పని అయినా చేయకపోవటానికి, వేరే విధంగా చేయటానికి ఆ శివుని ప్రతిరూపమైన సుందరుడు సమర్థుడై శివుని గణముల్లో అగ్రగామి అయ్యాడు. బ్రహ్మ తన మనసులో అయినా చేయలేని రూప సౌందర్యమును పొంది సుందరుడు దేవికి దేవునకు అంజలించి దేవునితో, ప్రభు, నేను నీ దాసుడను, నీ ఆజ్ఞ పాలించుడు చేత నా జన్మ సఫలమగును అని ఆదేశించమని అడిగాడు. శివుడు అతనికి భస్మపాత్రను ఇచ్చాడు. సుందరుడు దానిని పట్టుకోగా శివుడు అందులో భస్మమును తీసి ధరించి భక్తవత్సలుడై తన శక్తులను అతనికి అనుగ్రహించాడు. అంతటా అనుదినము సంధ్యాతాండవ లీలలు ప్రవృత్తమవుచుండగా విరబోసుకున్న జటలతో శివుడు అలసి సుందరుని మోపుపైన తన భారమును మోపుతూ ఉండేవాడు. ఒక్కొక్కసారి గణనాథులకు నంది మొదలైన వారిని పిలుచు పనిలో సుందరుని పేరును శివుడు 2 సార్లు ఉచ్చరిస్తాడు. సుందరుడు అప్పుడు పార్వతితో, శివోహం, నేను శివుడును అని ధన్యుడై పలుకగా శివుడు ఆమోదమును తెలుపుతూ, సుందరోస్మి, నేను సుందరుడిని అయ్యాను అంటారు. అతనికి తన వేషమును ధరింపచేస్తారు. కాలికి సర్పనూపురమును తొడిగి కటిమండలం పైన గజాజేనం కట్టి చేతిలో లేడిని ఉంచి కంఠంలో ఎముకల దండను వేసి చెవికి సర్పకుండలమును అమర్చి శిరస్సును కపార్ధమును దానిపైన జాబిల్లి రేఖను పేర్చి వృద్ధ వృషభమును అధిరోహింపచేసి ప్రమదలు అనుసరించగా తిప్పుతాడు. సర్వస్వతంత్రుడగు పరమేశ్వరుడు కైలాస శిఖరంలో సుందరుని తిప్పుతూ తన సేవార్థమై వచ్చిన దేవతల చేత అతనికి మొక్కించాడు. కపాలి సుందరుని కపోల దేశమును ముద్దు పెట్టుకొని, ఓ సుందరుడా, నీవు నిక్కముగా
శివుడు అయ్యావయ్యా అని ప్రేమరసం ఉప్పొంగినట్లుగా పలికాడు. దండధారులు వేదాంతములకైనా అందని శివుని ప్రతిబింబమే సుందరుడు అని బిరుదు గద్యాలు చదివారు. జగదీశ్వరుడైనటువంటి శివుడు సుందరునికి సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహములు అనే పంచకృత్యములను నేర్పాడు. సంసారము, జీవుడు, ఈశ్వరుడు మొదలైన వాటి గురించి సనకాది మహర్షులకు సందేహములను తీర్చే విషయంలో కూడా శివుడు సుందరునికి శిక్షణ ఇచ్చాడు. మాటలు వేయేలా ఒక్క పార్వతీమాత మినహా శివసంపదలకన్నిటికీ సుందరుడు ఈశ్వరునితో సమానమైన అధికారి అయ్యాడు. ఒకసారి దేవదానవులు అమృతం కొరకు మందరమును కవ్వంగా చేసి వాసుకుని తాడుగా చేసి ఔషధులను పిండి క్షీరసముద్రమును మదించారు. ఇలా సురాసురుల చేత సాగరం మదింపబడుచుండగా రాపిడిని సహించలేని వాసుకి సముద్రంలోని ఘోరమైన విషమును కక్కినది. అది గడ్డకట్టి ప్రళయానల సన్నిభమైన హాలాహలముగా పిలువబడుచు ముల్లోకములను దహింపసాగింది. అలా సాగరోద్భవ గరళం సమస్త జీవరాశులను దహింపసాగింది. సురాసురులు దాని విజృంభణను నిరోధించలేకపోయారు. భయంతో వారు చెట్టుకొకలు పుట్టకొకలుగా పారిపోయారు. ఇంద్రాది దేవతలు కంటిలో నలుసైపోయారు. బ్రహ్మ భయంతో పరుగు తీశారు. విష్ణువు ఆ వేడికి మాడి మరీ నలుపెక్కి నల్లపూస అయ్యాడు. అగ్నిదేవుడు దాని సెగలకు తాళలేకపోయాడు. యముడు దశదిశలా పరిగెత్తాడు. వరుణుడు అచేతనుడయ్యాడు. కుబేరుడు నిష్క్రమించాడు. కొందరు సముద్రపు ఒడ్డును మోర్చిల్లారు. సమస్త లోకవాసులు కైలాసంలో ఉన్న శివుని శరణు వేడారు. అంతా వారి ఆర్తిని తీర్చాలి అని శివుడు సంకల్పించుకొని సుందరుని ఆదేశించాడు. అతడు కడలి ఒడ్డుకు చేరుకొని ఆ హాలాహలం అంతటినీ ఒక నేరేడు పండు అంత చేసి చేతిలో బంధించి తిరిగి వచ్చాడు. ఇంద్రనీలమణి శోభతో కూడిన ఆ హాలాహలమును సుందరుని చేతిలో చూసి సర్వేశ్వరుడు ఆ విషమును తన సతీమణికి చూపి సుందరునికి హాలాహల సుందరుడు అనే నామాంతరమును ఇచ్చాడు. తర్వాత శివుడు హాలాహలమును గైకొని సర్వమంగళాదేవి అనుమతితో దానిని మెసవగా ఆమె ఆజ్ఞచేత అది హరునికి కంఠాభరణంగా మారింది. ముల్లోకములలోని భూతములు సుందరుని చేతిలోకి జ్వాలాబీలమగు హాలాహలమును అలోకించి అతడు సాక్షాత్ శ్రీ మహేశ్వరుడే అని భాషించారు. అంతటా సుందరునికి శివుని శాపము అని శ్రీ అగస్త్యుడు ఇలా వివరింపసాగారు. శివాజ్ఞ చేత క్షీరసాగరంలో పిల్లిబికిన హాలాహలమును గణదేవతలందరూ విస్మయంతో చూస్తూ ఉండగా దానిని పిడికిలతో బంధించిన సుందరుడు గర్వితుడయ్యాడు. సర్వాత్మ స్వరూపుడైన చంద్రశేఖరుడు అతని గర్వమును గ్రహించి దానికి తగిన పరాభావము ఉచిత సమయంలో చేయదలిచాడు. ఒక సందర్భంలో దేవి యొక్క ముఖ్య పరిచారకులైనటువంటి అనిందిత, కమలిని అనువారు అంబిక ఉద్యానవనమునకు వెళ్ళి పుష్పములు కోయసాగారు. అదే సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉండుట చేత సుందరుడు కూడా కైలాస పర్వత సానువుల్లో విహరిస్తూ గౌరీ మల్లికా ఉద్యానవనానికి చేరుకున్నాడు. నల్ల మబ్బుల్లోని విద్యుల్లత వలె కరిగిన బంగారుపు ఛాయతో మెరిసిపోవు దేహములతోని పల్చుటగా మోదుగా పువ్వు వంటి చీరలు ధరించిన వారు, మెట్టతామర వంటి పాదములు మువ్వలు సబుడులతో కవ్వించి అందులో సుందరంగా పొందుపరుచుకున్నవారు, ఎత్తైన ఎర్రని కాలివేళ్ల కాంతుల చేత భూమండలమునకు పారాని పెడుతున్నట్టుగా ఉన్నవారు, మన్మధుని అంబుల పొదిలో పోలిన పిక్కలు కలిగినటువంటి వారు, తాబేటి మేటి వీపును పోలినటువంటి మోకాళ్ళు, అరటి బోధులు, ఏనుగు తుండముల వంటి లలితములైన ఉరువులు కలవారు, పసిడి పలకల వంటి ఉన్నతమైన కటిమండలము కలిగినవారు, మన్మధుని రథచక్రం వంటి వారు కలిగినవారు, ప్రకాశింపబడుచు వటపత్రం వంటి పల్చని ఉదరం కలిగినవారు, జాబిలి యొక్క లావణ్యమును కొల్లగొట్టినటువంటి వారు అయిన ఆ ఇరువురు దివ్యాంగనలను చూచుటయే తడువగా సుందరుడు అనిర్వచనీయమైన సంభ్రమ ఆశ్చర్యాలతో ప్రతిమ వలె నిలబడిపోయాడు. అంతటా మన్మధుడు తన పూర్వవైరి అయినటువంటి శివుని యొక్క ప్రతిబింబ రూపమే అయిన సుందరునియందు పగ తీర్చుకున్నటకు తన శరపరంపరల చేత అతని డెందమును చిందరవందర చేశాడు. అంతటా సుందరుడు ఇది కలయా నిజమా, మన్మథమాయ, వీరిని ఒకసారి కౌగిల్లో బిగించుకోవాలి అని అనేక జన్మల తపఫలము అవసరమగును అని ఇలా పరిపర విధాల భావోద్రేకములను వెడలగక్కుతూ వారి సౌందర్యమునకు దాస్యం చేయగోరి వారిని సమీపించాడు. అంతటా ఆ సుందరీమణులు అనిందిత, కమలిని గౌరీ సమీపునకు మరలి వెళ్ళారు. సుందరుడు కూడా పరమేశ్వరుని చేరుకున్నాడు. కానీ అతని ఉనికిలో పరిపూర్ణమైన మదన జ్వరతాపము స్పష్టంగా గోచరిస్తుంది. అటువంటి కళావిహీనమైన సుందరిని చూసి సర్వేజ్ఞుడైన మహేశ్వరుడు, నంది మొదలైన గణనాయకులు వింటుండగా ముఖమును పెడసరంగా పెట్టి ఈసడించినట్టు వంటి స్వరంతో ఇలా అన్నాడు.
కామక్రోధ వర్జితులైన మహామునీంద్రులకు దుర్లభమైన నా స్థానమును పొంది నీవు ఇప్పుడు చేస్తున్న వికార చేష్టలు ఎటువంటివి? సిగ్గు కైవల్యము కరతలామలకము కాగల కైలాసంలో ఉండి నీవు కామమునకు వశపడి అతని చేత కీలుబొమ్మవయ్యావు. కావున ఈ ఫలము నీవు అనుభవించి తీరాలి. అందుకై భూమిపై జన్మించి ఆ వనితలిద్దరితో కూడి ఆత్మజ్ఞానహీనుడవై మానవుని వలె సంసారిక భోగములను అనుభవింపుము అని శివుడు సుందరుని శపించగా, పార్వతి కూడా అలాగే తన పరిచారికులైన కమలిని అనిందితులను శపించింది. వజ్రపాతం వంటి రుద్రశాపం విన్న సుందరుడు సదాశివ యొక్క పాదాక్రాంతుడై, ఓ పరమేశ్వర, దయాసాగర, భక్తులకు అభయంకర మహాదేవ, నా తప్పులను సహించి ప్రసన్నుడుగా అని అడుగగా శివుడు మౌనం దాల్చెను. అంతటా ఆ సుందరుడు, స్వామి, కలి ప్రభావం చేత దూషితమైన భూమియందు నేను జన్మించుట అనగా పశువు వలె నిన్ను మరచటియే కదా. ఓ పశుపతి, నా మనోవాక్కాయ కర్మల చేత ఎంతటి మహాత్ములైనా ఒకసారి పాపం చేస్తే దానికి నీ నామస్మరణయే ప్రాయశ్చిత్తం కదా. ఓ చంద్రమౌళి, నీ అమోఘ సంకల్పం చేత నేను భూపతితుడనైన నీ భక్తులైన మహేశ్వరులందు నాకు అసాధారణమైన దయా విశేషమును సంపాదించి పెట్టుము అని ఈ విధంగా పరిపర విధాలుగా ఆక్రోశిస్తూ పునఃపునః శివుని పాదములకు ప్రణమిల్లి వాటిని గట్టిగా పట్టుకున్నాడు. అంతటా శివుడు ప్రసన్నుడై అతనిని లేవనెత్తి దయాశీతల వాక్కులతో, సుందర, నా మాట వినుము, దుఃఖించకము, భయం లేదు. నిత్యవాక్కు అయినటువంటి వేదమునందు వలె నా మాటలో కూడా అన్యథా భావమును పెట్టుకొనకము. అవివేకంతో చేయబడిన కర్మ పరిణామంలో గొప్ప ఆపదలకు కారణం కాగలదు. తెలియక విషమిశ్రిత అన్నమును తిన్నచో అది కడుపులోకి వెళ్ళిన తర్వాత దాని పని అది చేయకుండా ఉండునా? కామ సంకల్పం చేత దూషింపబడుట సంభవిస్తే బ్రహ్మాదులు కూడా మోహగ్రస్తులు కాగా తప్పదు. జీవుడు సంకల్పం చేత కట్టబడును, సంకల్ప రాహిత్యం చేత ముక్తుడగును. కనుక నన్నే శరణు చెందితే బంధకారణమగు సంకల్పమును జయించగలరు. అందరూ సంకల్పదాసులే, సంకల్పమును జయించిన వారు అరుదు. నన్ను, నా వారిని విడిచిన వారిని కామిని కాంచను రూపమైన నా మాయామోహ సముద్రంలో ముంచి తీరును. ఆ మాయ నుండి ముక్తులు కాగోరువారు నన్నే శరణు పొంది తీరాలి. స్త్రీలను, స్త్రీ సంబంధులను ఆశ్రయించిన వారు మాయకు లోనవుతారు. సత్సంగం చేత సంకల్పమును జయించి నా యందు భక్తి చేత సత్సంగమును చేసినచో ముక్తులు అవుతారు. ఓ సుందర, నీ యందు ఇది ప్రత్యక్షంగా కనిపిస్తున్నది కదా. నా సన్నిధిని విడిచి నీవు స్త్రీ సమక్షమునకే ఏగినంతనే ఈ అనర్థం నీకు ప్రాప్తించి అధిపతిదుడవైతివి. అయితే ఇలాగే విష్ణు భగవానుడు పూర్వము అనేక సార్లు సంకల్పం చేత భూమిపై ఆవిర్భవించి అక్కడ అనేక ఉపద్రవములకు లోనయి మరలా సంకల్పమును త్యజించగానే యథాస్థానమునకు చేరుకున్నాడు. నీవు భూలోకమున పుట్టినను నీ పూర్వజన్మం జ్ఞానము నశింపదు. అలాగే నాయందు భక్తి యథాతథంగా ఉండును. కనుక భూమండలంలోని పుణ్యక్షేత్రంలో నన్ను స్తుతింపుము. అక్కడ నీ వివాహం జరగగా నేను వచ్చి నీకు కావలసిన పనులను చేసిపెట్టి రక్షిస్తాను. అక్కడ నీ ఇష్టమును పూర్తి చేసుకొనుము. అరుణాచలము సమీపంలో జంబూపర నివాసి అయినటువంటి జటిలుడు అనే నా భక్తునకు నీవు జన్మిస్తావు. చదువుల తల్లి సరస్వతి నీకు సిద్ధించి స్తోత్ర కవిత్వ పాటవ రూపమైన భోగమును ప్రసాదించి తద్వారా అఖండ యశస్సును కలుగుచేయును. ఇక నీవు ఇక్కడ నుండి వెళ్ళవచ్చును అని ఈశ్వరుడు ఆదేశించి అంతఃసౌధమునకు వెడలిపోయాడు. అంతటా ఆ మహాదేవుని శాపం కూడా ఒక రకమైన వరమే అన్నట్టుగా సుందరుని యొక్క భూలోక అవతరణ పూర్తిగా భూలోకమునందు వీణుల విందు కలిగించినటువంటి సుందరుని యొక్క జన్మ విశేషములను మీకు విపులంగా తర్వాయి భాగంలో వివరిస్తాను, వినండి. ధన్యవాదములు.